ప్రేమించడం అంత కష్టమా? పెళ్లి చేసుకోవడం అంత కష్టమా? పిల్లల్ని పెంచడం అంత కష్టమా? ఇలాంటి సెంటెన్సెస్ అన్నిటినీ ఏ స్ట్రక్చర్తో చెప్తారో ఈరోజు నేర్చుకుందాం. అంత కష్టమా అంటే ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు. ప్లస్ టు ప్రేమించడం అంటే నౌన్ ప్లస్ నౌన్. ఈజ్ ఇట్ సో హార్డ్ టు ప్లస్ నౌన్. ప్రేమించడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు ప్రేమించడం అంటే లవ్. టు లవ్. సెకండ్ వన్, పెళ్లి చేసుకోవడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు పెళ్లి చేసుకోవడం అంటే మ్యారీ. ఈజ్ ఇట్ సో హార్డ్ టు మ్యారీ? పిల్లల్ని పెంచడం అంత కష్టమా? దీన్ని ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు పిల్లల్ని పెంచడం అంటే రైజ్ చిల్డ్రన్ లేదంటే రైజ్ కిడ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ సో హార్డ్ టు రైజ్ కిడ్స్? నాతో ఉండటం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు నాతో ఉండటం అంటే స్టే విత్ మీ. ఈజ్ ఇట్ సో హార్డ్ టు స్టే విత్ మీ? నా మాట వినడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు లిజన్ టు మీ? టు లిజన్ టు మీ. అద్దె ఇల్లు దొరకడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు ఫైండ్ ఏ రెంట్ హౌస్ లేదా టు ఫైండ్ ఏ హౌస్ ఫర్ రెంట్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు ఫైండ్ ఏ హౌస్ ఫర్ రెంట్? ఉద్యోగం సంపాదించడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు గెట్ ఏ జాబ్? టు గెట్ ఏ జాబ్. నేను చెప్పింది చేయడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు డూ యాజ్ ఐ సెడ్? క్వశ్చన్ ఆఫ్ ద డే, నిజం చెప్పడం అంత కష్టమా అనేదాన్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.